అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో బాంబు బెదిరింపులు జిల్లా పోలీస్ శాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఇక జిల్లాలో భారీగా ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ బదిలీలు భారీగా జరిగాయి. కొత్తగా విధుల్లో చేరిన పోలీస్ సిబ్బంది నైపుణ్యాన్ని గుర్తించేందుకు బ్లాక్ చేసిన బాంబును కలెక్టరేట్ అమర్చి వాటిని గుర్తించే పరీక్ష నిర్వహించారు. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఉద్యోగులను బయటకు పంపి కార్యాలయంలో అణువణువు తనిఖీ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం ఉద్యోగులను అప్రమత్తం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడం. ఇటువంటి మాక్ డ్రిల్ భద్రతా సిబ్బందికి, ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఇక కలెక్టరేట్ కార్యాలయంలో బాంబు బెదిరింపు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క అనుమతితో ఈరోజు మన కలెక్టర్ బంగ్లాలో ఏదైనా ఒక బాంబు కానీ ఏదైనా ఒక థ్రెటనింగ్ కాల్ వస్తే ఏ విధంగా పోలీసు వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేస్తారు, ఏ విధంగా కనుక్కుంటారు అనే విషయంపై ఈరోజు మా ఏఆర్ ఫోర్సు అదేవిధంగా టౌన్ పోలీసులతో సహాయంతో ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో మా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా ఆ ప్రదేశాలను, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను, అన్ని హాల్స్ను, ఛాంబర్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇది కేవలం మాక్ డ్రిల్, ప్రజలు కూడా వర్తం అవుతుంది. ఈరోజు పోలీస్ వాళ్ళంతా మా ఆఫీస్ని అంతా చెక్ చేయడానికి వచ్చారు. చెక్ అంటే వాళ్ళు యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఒక భాగము. మాక్ డ్రిల్ ట్రయల్ రన్ అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా ఎదుర్కొనాలా అని. అందుకే కొద్దిసేపు మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు, బయటకు వెళ్ళాము. అది తప్ప వేరే లేదండి. అట్లయితే మేము వాడి బయట అంత నిశ్చేపంగా సంతోషంగా ఉంటాంటే మనం జస్ట్ వాళ్ళ ముందే చెప్పారు, మేము వస్తాం, మీరు కొద్దిసేపు మాకు కోఆపరేట్ చేయండి అన్నారు. దాని ప్రకారమే కోఆపరేట్ చేశాము అంతే. రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరగకోకుండా ఒకవేళ జరిగినా ఏదన్నా ఎదుర్కోవడానికి వాళ్ళది ట్రయల్ రన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక భాగం అది. అంతేనా? అంతే తప్ప దాదాపు 45 minutes పైన చేసి ఉంటారు.